మనకు ఒక మేధావి వర్గం ఉంటుంది తెలంగాణలో. ఒక మేధావి వర్గం ఉంటుంది. ప్రతిదానికి గత 10 ఏళ్ల పాటు ఏ చిన్న దగ్గినా తుమ్మినా ఇంకేమైనా పొలవమని ఉరకొచ్చేటోళ్ళు. అట్టెట్లా చేస్తారు, ఇట్లెట్లా చేస్తారు, అదెట్లా ఇదెట్లా అని. కోదండరామ్ రెడ్డి, హరగోపాల్ గారు, ఆకునూరు మురళి గారు, ఇట్లా ఇంకా చాలా లిస్ట్ చెప్పుకుంటా పోతే చాలా 20-30 మంది ఉంటారు. అంటే వీళ్ళు ముందుండి ఉరికొస్తారు. విమలక్క నిన్న మొన్న రెస్పాండ్ అయ్యారు దీనికి వ్యతిరేకంగా ఆమె రెస్పాండ్ అయ్యారు. సో మరి ఈయన అందరికంటే పెద్ద మనిషి. నేను తెలంగాణ నేనే తెచ్చిన ఉద్యమంలో ఉన్నా అని చెప్పుకున్నారు. ఈయన ప్రతి దాంట్లో వచ్చేటోడు. గత 10 ఏళ్లలో ఏ చిన్న ఇష్యూ జరిగినా పోయి అక్కడ ఉండేటోడు. చివరికి మల్లన్న సాగర్ ఇష్యూలో అయితే ఎంత రచ్చ జరిగిందో దేశం అంతా తెలుసు. ఎట్లా కడతారు మీరు, ఊర్లను ముంచుతున్నారు, ఎట్లా చేస్తారు మీరు, ఇక్కడ చెట్లన్నీ పోతున్నాయి, పర్యావరణం ఆగమవుతున్నది, వీళ్ళందరినీ చంపుతున్నారు అని చెప్పి ఆ రోజు ఎంత రచ్చ చేసిర్రు. ఇప్పుడు అదే మల్లన్న సాగరు, ఆ మల్లన్న సాగర్ దేనికోసం కట్టిరు? నీళ్ళ అవసరాల కోసం కట్టిరు, ప్రజల అవసరాల కోసం కట్టిరు. ప్రజలకు నీళ్లు లేకుంటే బతకలేరు కాబట్టి ఆ నీళ్లు కావాలి కాబట్టి తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి ఆ చుట్టుపక్కల ఊర్లకు నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్కి కూడా అదే మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇన్ని అవసరాల కోసం, ఇన్ని ప్రజా అవసరాల కోసం కట్టిన మల్లన్న సాగర్ మీద ఈ పెద్ద మనిషి పోయి ఎంత రచ్చ చేసిండో మనందరికీ తెలుసు. అందరం చూసినాం, ప్రతిరోజు టీవీలలో చూపించారు, ప్రతిరోజు చూసినాం ఈయన ఎంత సినిమా చేసిండో. కానీ పక్కనే ఉన్నది హైదరాబాద్కు పక్కనే ఉన్నది, ఆనుకొనే ఉన్నది గచ్చిబౌలి. 100 కిలోమీటర్ లేదు, 1000 కిలోమీటర్ లేదు. ఆ గచ్చిబౌలిలా 400 ఎకరాల భూమిని ఆ ప్రభుత్వం లాక్కుని ఆ భూమిలో ఉన్నటువంటి చెట్లను అంతా కూడా చంపేస్తూ ఉన్నది, చెట్లను నరికేస్తూ ఉన్నది, జంతువులను చంపేస్తూ ఉన్నది అని చెప్పి ఓ వారం 10 రోజుల నుంచి లొల్లులు అవుతూ ఉన్నాయి, గందరగోళము, లాఠీ చార్జీలు ఇవన్నీ అవుతూ ఉన్నాయి. మరి పెద్ద మనిషి ఏమంటుండో చూడుర్రి. సార్ విజయనగరంలో మీద కేసులు పెడితే కూడా మాట్లాడతలేరు, సర్కులర్ వచ్చినా మాట్లాడతలేరు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మేస్తున్నా మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరే మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు ఇనూరి మళ్ళీ ఇనూరి మాట్లాడకపోతే ఎట్లా సార్? మీరు బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తే మాకు తెలుస్తుంది సార్. 100% చేస్తాం సార్. అయిపోయి పరారు ఆడికెళ్ళి ఏం చెప్తా ఉండు. కొన్ని విషయాలు తెలియకుండా మాట్లాడొద్దు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మొత్తం తెలుసు ఆయనకు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడతాడు. మల్లన్న సాగర్ గురించి తెలుసు, మల్లన్న సాగర్ గురించి మాట్లాడతాడు. మేడిగడ్డ బ్యారేజ్ గురించి తెలుసు, మేడిగడ్డ బ్యారేజ్ గురించి మాట్లాడతాడు. గత 10 ఏళ్లలో ఏ సంఘటన జరిగినా ఆ సంఘటన గురించి మొత్తం పూర్తి అవగాహన ఆయనకు ఉన్నది. ఆ 10 ఏళ్ళు మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ ఏడాదిన్నర వస్తుంది, మరి ఏమైందో సార్కి అవగాహన ఎందుకు వస్తలేదో. మరి ఏడాది నుంచి ఆ 10 ఏళ్ళు ఉన్నటువంటి అవగాహన ఈ ఏడాది నుంచి ఎందుకు ఉంటలేదు సార్కి అసలు అర్థమవుతలేదు కోదండరామ్ రెడ్డి సార్. ఇప్పుడు అవగాహన ఉంటేనే మాట్లాడాలని ఆయననే చెప్పిండు. మరి 10 ఏళ్ళు మాట్లాడినప్పుడు వచ్చినటువంటి అవగాహన ఇప్పుడు ఎందుకు వస్తలేదు? అప్పుడు వచ్చింది, అప్పుడు బాగా మాట్లాడారు, మంచిది. ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు మాట్లాడాలి, దాన్ని ఎవరు తప్పు పట్టరు. మరి ఇప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పి అక్కడ విద్యార్థులు మొత్తుకుంటున్నారు కదా, ఆర్తనాదాలు చేస్తున్నారు కదా. సార్కి ఎందుకు వినిపిస్తలేదు? అప్పుడు విషయం తెలియదట సార్కి, దాని గురించి తెలియనప్పుడు మాట్లాడొద్దు అని చెప్తున్నాడు. ఎట్లా తెలియదు సార్ మీకు? పోయి ఎక్కడ అమెరికాలో ఉన్నారా మీరు? అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు దీని మీద. మీరు రెస్పాండ్ గారు, మీకు తెలియదు. మీకు హైదరాబాద్లోనే ఉన్నారు, గట్టి ఇక్కడ నుంచి కేక పెడితే గచ్చిబౌలికి వినిపిస్తుంది మీ ఇంటికాంచి వెళ్ళి. కానీ మీకేం తెలియదు, దాని గురించి అవగాహన లేదు, మాట్లాడరు మీరు. అంటే ఇది అంటే ఒక నరేషన్లో, ఒక స్క్రిప్టెడ్లో ఎట్లా మేధావి వర్గం పనిచేసింది, ఇన్ని రోజులు ఎట్లా పనిచేసిరు వాళ్ళు, ఇప్పుడు ఎట్లా సైలెంట్ అయ్యారు. ఒక కోదండరామ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయ్యారు, ఒక ఆకునూరు మురళి గారు విద్యా కమిషన్ చైర్మన్ అయ్యారు, పిఎల్ విశ్వేశ్వర్ గారు అదే విద్యా కమిషన్లో మెంబర్ అయ్యారు. ఇంకా కొందరికేమో రచయితలు, కవులు, సీనియర్లు వాళ్ళు వీళ్ళని చెప్పి వాళ్ళకు మొన్న మధ్య ఫ్యూచర్ సిటీలా జాగిస్తామని చెప్పి ₹1 ఏమో పారితోషికం ఇచ్చి అట్లా కొందరిని సైలెంట్ చేసిరు. అంటే ఈ మేధావులు ఎవరు కూడా సమాజ ఉద్ధరణ కోసం, సమాజం కోసం పనిచేస్తున్నటువంటి మేధావులు కాదు అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ మేధావిత్వం అంతా కూడా కేవలం వాళ్ళ పదవులు, కేవలం వాళ్ళ అవసరాలు,
వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు తప్పితే సమాజ హితం కోసం సమాజ ప్రయోజనాల కోసం ఏ ఒక్క మేధావి పనిచేస్తలేడు తెలంగాణలో. ఏ ఒక్క మేధావి కూడా. ఇది 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 క్లియర్గా దీనికి మనకి కోదండరామరెడ్డి మాట్లాడిన మాటలే బెస్ట్ ఎగ్జాంపుల్. దామగుండంలో అన్ని వందల ఎకరాలు 1000 ఎకరాలు తీసుకుపోయి నేవి కట్టబెడతా ఉంటే అక్కడ అద్భుతమైన ఔషధ మొక్కలు ఉన్నాయి అందులో. ఇంకా దామగుండంలో వికారాబాద్ ఫారెస్ట్లో ఆ భూమి ఎత్తుకపోతూ ఉంటే మాట్లాడరు. ఇప్పుడు ఇక్కడ అదంటే దామగుండం దూరం ఉన్నది, కనిపిస్తలేదు, పోవడానికి కూడా దూరం ఉన్నది అనుకోవచ్చు. కానీ ఇది ఇక్కడనే హైదరాబాద్లో పక్కనే ఉన్నది కదా. ఒకది ఇక్కడ టెంపరేచర్ పెరుగుతూ ఉన్నది, పొల్యూషన్ పెరుగుతూ ఉన్నది హైదరాబాద్లో. మరి ఇంత జరుగుతుంటే అక్కడ అన్ని వందల ఎకరాల చెట్లు నరికేస్తూ ఉంటే భూమి ఎవరిదనేది పక్కన పెడదాం. భూమి ప్రభుత్వానిదా, హెచ్సియుదా, ఇంకొకలదా, లేకపోతే ఇంకో ప్రైవేట్ వ్యక్తిదా. కానీ అక్కడ అటవీ శాఖ పరిధిలో ఉంటేనే దాన్ని చెట్లు కాపాడాలనా, లేకుంటే చెట్లన్నీ నరికేసుకుంటూ పోయి విధ్వంసం సృష్టించి పర్యావరణాన్ని ఇంకి తాగం చేయాలనా? అంటే ఏ ఉద్దేశంతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు మేధావులు అనేది తెలంగాణ సమాజం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మేధావుల పేరుతోటి సమాజంలో తిరుగుతున్న వాళ్ళలో ఎన్ని గోముఖ వ్యాఘ్రాలు ఉన్నాయి, ఎన్ని గోముఖ వ్యాఘ్రాలు ఉన్నాయి ఖచ్చితంగా చూడాలి. ఏంది ఆవు తోలు కప్పుకొని వచ్చినంత మాత్రాన ఏమంటారు తోడేలు, పులులు ఇవన్నీ కూడా ఆవులు కావు. గుంటనక్క బుద్ధి గుంటనక్కదే ఉంటుంది, తోడేలు బుద్ధి తోడేలుదే ఉంటుంది. ఆవుకు తోడేలుకు గుంటనక్కలకు కంపారిజన్ ఉండదు. కానీ ఈ ఆవు తోలు కప్పుకొని వచ్చేటోళ్ళు ఎవరు వచ్చి మనకు అయ్యో అని చెప్పి ప్రజల కోసం మాట్లాడుతున్నారు అనుకొని మనం బెండయి వీళ్ళు మేధావులు అని చెప్పి మనం 10 ఏళ్ళు కీర్తించినాం కదా. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు ఈయనకు తెలియదట. రైతు బంధు రాకపోతే మాట్లాడరు. మార్చి 31 కల్లా వేస్తామన్నారు. ఇవాళ ఏప్రిల్ 3వ తారీఖు అయిపోయింది. ఏది మరి రైతు భరోసా? బంధు పక్కన పెడదాం, 10,000 అది 12,000 చేసిరుగా వీళ్ళు. మరి 12,000 అన్నది ఏది? ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇవ్వలే. ఇప్పుడే మొదలుపెట్టింది కూడా ఎటు కొసెళ్ళలే. వాళ్ళు చెప్పిన డేట్కే దీని మీద కూడా మాట్లాడు. రుణమాఫీ 49,000 కోట్లది 21,000 కోట్లకే ఖతం చేస్తే దాని మీద ఏ మేధావి మాట్లాడాడు? మేధావులో కనిపించాయి ఇవి. లగచెర్లలో లంబాడా బిడ్డలు అట్లా రోడ్ల మీదకి వచ్చి ఢిల్లీ దాకా పోయి ఆడిబిడ్డలు నిండు గర్భిణి నిండు చూలాలు ఢిల్లీ దాకా పోయి హక్కుల కోసం కొట్లాడుతుంది. కానీ ఈ మేధావులకు కళ్ళు కనిపించాయి. ఈ మేధావులు కళ్ళు మూసుకుంటారు. పాత సినిమాలలో గుండెగాడు కట్టుకుంటాడు కదా కళ్ళకి ఇట్లా ఒకటి, సేమ్ అట్లా వీళ్ళు కళ్ళకు నల్లవి కట్టుకున్నారు అన్నట్టు. ఇట్లా 2 నల్ల కళ్ళ దాని లెక్క నల్లవి కట్టుకొని పెట్టుకున్నారు కళ్ళకి. మేమేం చూడము, మాకేం కనిపించదు అని చెప్పి వీళ్ళు కట్టుకొని తిరుగుతున్నారు అన్నట్టు సమాజంలో. ఇప్పుడు ఏం కనిపించదు. మాకు 5 ఏళ్ళు, నాకు ఎమ్మెల్సీ వచ్చింది, ఆయనకు ఆ చైర్మన్ పదవి వచ్చింది, ఆయనకి ఇంకో అండ్ల పదవి వచ్చింది, ఇంకో ఆయనకి ఇండ్ల పదవి వచ్చింది, నాకు డబ్బులు వచ్చినాయి, ఇది వచ్చినాయి, ఖతం. మరి ఏది సమాజం? ఇన్ని రోజులు మేము సమాజం కోసం గుడ్డలు చింపుకొని మేము పోతా ఉన్నాం, అరెస్టులు చేసిరు, మమ్మల్ని లోపల పెట్టిరని చేసిన లొల్లిని ఏమైనాయి? సమస్యల మీద స్పందించాల్సిన వాళ్ళు మీరు ఇప్పుడు మరి ఇంకెక్కువ స్పందిస్తారని మిమ్మల్ని చట్టసభలకు అధికారిక హోదాలకు పంపిస్తే మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు? ఏ ఒక్క మేధావి కూడా సమాజ హితం కోసం తెలంగాణ ప్రజల కోసం ఏ ఒక్క మేధావి పనిచేస్తలేడు. ప్రజలు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం వాళ్ళ స్వప్రయోజనాలు తప్పితే ఎక్కడ కూడా. ఎందుకంటే 10 ఏళ్ళు మనకు అంతమంది మేధావులు కనిపించారు సమాజంలో. పొద్దుగా లేస్తే టీవీల్లో, పేపర్లో, సోషల్ మీడియాలో మొత్తం వాళ్ళే ఉంటుండే. ఇక లేరు మరి ఒక్కడు కనిపించాడు. చూద్దాం ఏమంటారు దుర్బిని పెట్టుకొని చూసినా దొరకడు ఎవడు. మరి ఎక్కడ పేరు వీళ్ళంతా? అంటే కేవలం పదవులు వచ్చే వరకే మేధావులు అన్నట్టు. పదవులు వచ్చిన తర్వాత మాకు కనిపించాయి, మాకు విషయం మీద తెలియదు, మేము మాట్లాడాం, అబ్బా ప్లీజ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, వీడియో రికార్డ్ చేయొద్దు అని సార్ లెక్క అంటారు. అందుకే ఇవన్నీ కూడా సమాజం గుర్తించాలి. ఎవరి కోసం పనిచేస్తారు, ఎవరు ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తారో ప్రజలు గుర్తించినప్పుడే ఇట్లాంటి మేధావులు అసలు రంగు బయటపడుతుంది. మొన్న మధ్య ఒకటి అసెంబ్లీలో నీలి రంగు నక్క కథ చెప్పారుగా బీఆర్ఎస్ వాళ్ళు. అట్లా అన్నట్టు అట్లా రంగు వెలిసిపోయింది. ఇన్ని రోజులు ఆ నీలి రంగు వేసుకొని వీళ్ళు తిరిగిర్రు బయట. ఆ నీలి రంగు మీద పడ్డది, మేము అది ఇది అతీత శక్తుల్ని అని తిరిగిర్రు. ఇప్పుడు ఏమైంది? గట్టిగా వర్షం పడుతున్నది, బయట ధర్నాలు అవుతున్నాయి, లొల్లిలు అవుతున్నాయి, అన్ని చేష్టలుడు ఇట్లా దండం పెట్టుకొని ఇట్లా కూర్చున్నారు వీళ్ళు. ఏం చేసేదేం లేదు, పోయారు సపరేట్గా పదవులు వచ్చినాయి, ఇప్పుడు ఏం మాట్లాడొద్దు, ఇక సైలెన్స్, కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెన్స్. పోయి ఎవరు ఇంట్లో వాళ్ళు కూర్చున్నారు. అంటే రంగు వెలిసిపోయింది, ఇక నీళ్ళు రంగు మీద ఉన్న రంగు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు సమాజం చూడాలి అసలు వీళ్ళ రంగు ఏందనేది.
అసలు అవి తోడేళ్ళ నక్కల ఏం ఆ ఇన్ని రోజులు నల్ల రంగు నీలి రంగు పోసుకొని వచ్చిన ఏంటి అనేది ఇప్పుడు ప్రజలు చూడాలి. ఇంత దారుణంగా